హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే రైతుల ఖాతాల్లో నగదు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రైతుల ఖాతాల్లో డబ్బులు ప్రభుత్వం ఎప్పుడు జమ చేస్తుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు. సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం పథకాల అమలు దిశగా కసరత్తు చేస్తుంది. సూపర్ 6 హామీల్లో కీలకమైన అన్నదాత సుఖీభవ అమలు 3 విడతల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో పాటుగా అన్నదాత సుఖీభవ నిధులు ఏడాదిలో 3 విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇక ఈ నెలలో పీఎం కిసాన్ నిధుల విడుదల ముహూర్తం ఖరారైంది. అదే రోజున అన్నదాత సుఖీభవ నిధులను కూడా విడుదల చేయనున్నారు. అయితే మార్గదర్శకాలను దాదాపు ఖరారు చేశారు. ఇక 20వ తారీఖున రైతుల ఖాతాల్లో నిధులు జమ. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అమలు ముహూర్తం ఖరారైంది. ఈ పథకం కోసం రాష్ట్రంలోనే 45.71 లక్షల మంది రైతులను అర్హులుగా తీర్చారు. వీరికి ఏడాదికి 20,000 చొప్పున 3 విడతల్లో జమ చేయనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద ఈ నెల 20వ తేదీన ఒక్కో రైతుకు 2,000 విడుదల చేయనున్నారు. ఇక ఏపీ ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ నిధులతో పాటుగానే అన్నదాత సుఖీభవ తొలి విడతగా 5,000 జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీని ద్వారా 2 పథకాల ద్వారా రైతులకు ఈ నెల 20వ తారీఖున తొలి విడతగా 7,000 అర్హత పొందిన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2వ విడతలుగా అక్టోబర్లో 5,000, 3వ విడతగా వచ్చే జనవరిలో 4,000 కేంద్రం పీఎం కిసాన్ నిధులతో కలిపి జమ చేయనుంది. కాగా విడతల వారీగా చూస్తే రాష్ట్రంలో 93 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయేతర అవసరాలకు భూములను వినియోగించే వారిని మినహాయించారు. మొత్తం 79 లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభవ పరిధిలోకి వస్తారని రైతు సేవా కేంద్రాల ద్వారా స్పష్టత వచ్చింది. కుటుంబాన్ని యూనిట్గా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇక 6 అంచెల వడపోత తర్వాత 45.71 లక్షల కుటుంబాలను అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా తేల్చారు. ఇక ఈకేవైసీ పూర్తి చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు కూడా జమ కానున్నాయి ఈ నెల 20వ తేదీన. ఇక అదేవిధంగా అటవీ భూములకు పట్టాలు పొందిన రైతులకు ఈ సాయం అందనుంది. ఇక కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిలో కొందరికి కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. పంటకాలం మొదలైన తర్వాత వారిని గుర్తించి జాబితాలు తయారు చేయాలని నిర్ణయించారు. తర్వాత వారికి అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన వారితో పాటుగా ఆర్థిక సాయం అందజేయనున్నది. ఇక ఇప్పటికే బడ్జెట్లో నిధులు కేటాయించడంతో ఈ నెలలోనే అర్హత ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.